హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో నేను ప్రస్తావించలేనివి. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం, ఆమె ఈ వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితికి కారణం కేటీఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందో చూద్దాం. కొండా సురేఖ మెదక్ జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా, మెదక్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఆమె. అక్కడికి వెళ్ళిన సందర్భంగా అక్కడ మెదక్ ఎంపీగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేత రఘునందన్ రావు ఆమెకు నూలుపోగుతో కూడిన ఒక దండను వేశారు. సో చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయండి అని అడిగే క్రమంలో సింబాలిక్గా ఆ దండని, అక్క మీకు ఈ దండ వేయొచ్చా అని అడిగి నేను ఆమెకు ఆ దండ వేశాను అంటూ రఘునందన్ రావు చెప్తున్నారు. సో ఆ దండ వేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో కొంతమంది వీళ్ళకి కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారు అంటూ ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ వెనక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనేది కొండా సురేఖ గారికి సంబంధించిన అభియోగం, ఆరోపణ. సో కొండా సురేఖ గారు ఈ అంశంపైన గాంధీభవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రంతా నేను నిద్రపోలేదు, భోజనం కూడా చేయలేదు, ఆ స్థాయిలో క్షోభను అనుభవించాను. రాజకీయాల్లో ఉన్నందుకు ఇలా ఏడిపిస్తారా? మహిళలంటే గౌరవం లేదా? బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలు ఎందుకు చేస్తుంది అంటూ ఆమె ప్రశ్నించారు. సో ప్రశ్నించిన సందర్భంగా తర్వాత ఆ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ఈ అంశాన్ని ఖండించారు. కొండా సురేఖ పట్ల ఆ తరహా పోస్టులు పెట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, సరైంది కాదు అంటూ ఆయన ఆ పోస్టులను ఖండిస్తూ వచ్చారు. సో ఈరోజు ఈ పర్టికులర్ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు రియాక్షన్గా కొండా సురేఖ మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకంటే దారుణమైన భాష మా పైన, మా కుటుంబ సభ్యులపైన మాట్లాడారు. సో అప్పుడు మేము, మా కుటుంబం కూడా బాధపడి ఉంటాం కదా, మా కుటుంబ సభ్యులపైన కూడా ఈ తరహా ట్రోల్స్ని చాలా చేశారు కదా, రేవంత్ రెడ్డి గారి నోటిని పినాయిల్తో కడగాల్సిన అవసరం ఉంటుంది, కొండా సురేఖ గారు అది చూసుకోవాలి. గతంలో సీతక్క హామీల అమలు గురించి మాట్లాడితే నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను మీతో మాట్లాడలేని కొన్ని భాషల్లో ఆమె కౌంటర్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ఏడుపుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళవి దొంగ ఏడుపులుగా చూడాల్సిన అవసరం ఉంటుంది అని చిట్ చాట్లో అన్నారు అనేది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత దీనికి రియాక్షన్గా కొండా సురేఖ మాట్లాడారు. ఆమె మాట్లాడిన మాటలు నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. కొండా సురేఖ గారు నాకు చాలా పరిచయం, కానీ ఆమె ఈ తరహా మాటలు మాట్లాడతారని ఎవరు ఊహించలేరు. ఖచ్చితంగా ఓ మహిళ, ఓ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు ఖచ్చితంగా చేసి ఉండకూడదు. ఆమెకు కోపం కేటీఆర్ పైన ఉంది. ఆమెకు ప్రత్యర్థి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. అలాంటప్పుడు ఆయన్ని టార్గెట్ చేయాలనుకుంటే, ఆయన విమర్శించాలనుకుంటే, ఆయన పైన ఇంకేదో రాజకీయపరమైన విమర్శలు చేయాలనుకుంటే మధ్యలో వేరే వ్యక్తులు ఎందుకు వస్తారు? సమంత ఎందుకు వస్తారు? నాగార్జున ఎందుకు వస్తారు? నాగ చైతన్య ఎందుకు వస్తారు? దుర్మార్గం కదా వాళ్ళ కుటుంబానికి ఇక్కడ రావడం. మీ కోపం కేటీఆర్ పైన ఉంది. కేటీఆర్ పైన విమర్శలు చేయడానికి ఆయనకు సంబంధించి ఇంకెవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయనే వ్యాఖ్య తప్ప ఇంకేం లేదా? కేటీఆర్ 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన అనేక అక్రమాలు చేశారు, దోచేశారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. 10 నెలల కాలంలో వాటిని ప్రూవ్ చేసి కేటీఆర్ని శిక్షించండి. కేటీఆర్ పైన దానికి సంబంధించిన ఆ తరహా ఆరోపణలు చేయండి. వాళ్ళు చేసిన దోపిడీ ఏంటో తెలంగాణ ప్రజల ముందు ఉంచండి. కానీ ఇటువంటి ఆరోపణ ఏంటి సంబంధం నాగార్జున కుటుంబం దీనికి? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లేదా కాంగ్రెస్ పార్టీ కాకుండా సురేఖ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేటీఆర్ గారు, మీ ఇద్దరి మధ్యన వివాదం, మీ ఇద్దరి మధ్య ఉన్న రాజకీయపరమైన విమర్శలకు అక్కినేని నాగార్జున కుటుంబం ఎందుకు బలి కావాలి? వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి రావాలి? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు క్షోభ పెట్టాలి? ఈ పర్టికులర్ అంశంలో కాంగ్రెస్ పార్టీ సురేఖ గారి వ్యాఖ్యల్ని సమర్థించకపోవడం ఆ పార్టీకి మంచిది. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కి తీసుకునేలాగా కోరడం కాంగ్రెస్ పార్టీకి మంచిది, హుందాగా కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యల్ని కనుక ఓన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీని మహిళలు, ప్రజలు ఎవరు కూడా ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు. అనేక సందర్భాల్లో కేటీఆర్కి సంబంధించి, సినిమా హీరోయిన్లకు సంబంధించి చాలా 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 వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, మిగతా వాళ్ళు ఇండైరెక్ట్గానో ఇంకేదో వ్యాఖ్యలు చేస్తుంటారు. సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గతంలో ఆయనకు ఒక పేరు పెట్టి రకుల్ రావు అంటూ మాట్లాడారు. సో అదే తప్పు అని చాలామంది మాట్లాడారు. సరే, రాజకీయపరమైన విమర్శలు చేసుకున్నారు. కానీ ఈరోజు మాట్లాడింది కుటుంబం పరువు బయటపెట్టడం కదా. సమంతతో విడాకులు అయిపోయి నాగ చైతన్య ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో అనైతికమైన ఆరోపణ కదా, చాలా అనైతికమైన ఆరోపణ కదా, చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లా. అటువంటి ఆరోపణ ఒక మహిళ ఎలా చేస్తారు? ఆమె ఆ టైంలో కేటీఆర్ ఇలా అన్నారంట అనే కోపంలో బహుశా అటువంటి మాటలు మాట్లాడుంటారు. కొంచెం ఎమోషనల్ పర్సనాలిటీ కొండా సురేఖ గారు కాబట్టి తక్షణం ఈ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కి తీసుకుంటే ఆమెకి చాలా హుందాగా ఉంటుంది. కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీనో ఇంకేదో విమర్శలు చేయాలంటే ఇంకా చాలా విమర్శలు చేయొచ్చు. కేటీఆర్ చెప్తున్నారు ఇక్కడ, కొండా సురేఖ పైన పెట్టిన పోస్ట్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు అని ఆయన చెప్తున్నారు.
సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే ఆ పోస్ట్ చేసి ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజ్డ్గా చేస్తున్న సోషల్ మీడియా కాకపోయినా ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ చేస్తుంటారు. ఎందుకు మిగతా వాళ్ళు చేసుండరు, బీఆర్ఎస్ మాత్రమే చేసుండడానికి సంబంధించిన అవకాశం ఎందుకు ఉంటుందంటే, ఆ ఫోటోలో రఘునందన్ రావు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి సురేఖ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని అసభ్యంగా చూపిస్తూ పోస్ట్ పెట్టారంటే ఆ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు పెట్టే అవకాశం ఉండదుగా జనరల్గా. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెట్టి ఉండాలి దాన్ని. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మా పార్టీ వాళ్ళు ఎవరైనా పెట్టుంటే అది తప్పు, దాన్ని ఖండిస్తున్నామని హరీష్ రావు గారి తరహాలో కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుంటే గౌరవంగా ఉండేది, అక్కడితో ఇష్యూ పోయేది. సో కేటీఆర్ గారు మాట్లాడారు కదా అని ఈమె ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వేరే వాళ్ళ కుటుంబాలు క్షోభపడేలాగా, బాధపడేలాగా, ఆ కుటుంబాలపైన అనైతికమైన ఆరోపణలు, చాలా దుర్మార్గమైన ఆరోపణలు కొండా సురేఖ్ గారు చేసి ఉండాల్సింది కాదు. పైగా మీరు ఆరోపణలు ఎలా చేస్తారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అలిగేషన్ చేయడం ఎందుకు? తేల్చండి. దానికి సంబంధించి ఎవరిని బెదిరించారో ఏంటో అవన్నీ తేల్చి వాళ్ళని శిక్షించండి కదా. రెండు రాజకీయ పార్టీలు కొట్టుకొని మధ్యలో ఇంకో వ్యక్తి పైన ఇటువంటి అనైతికమైన ఆరోపణలు చేయడం ద్వారా సురేఖ గారు ఖచ్చితంగా తన స్థాయిని తగ్గించుకున్నారు. చాలామంది అసహించుకుంటున్నారు ఈ వ్యాఖ్యల్ని, చాలామంది అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా, నా సిన్సియర్ అప్పీల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యల్ని ఓన్ చేసుకోకండి. మిగతా ఇంకేమైనా ఓన్ చేసుకోవచ్చు, మీ పార్టీల నాయకుల్ని కాపాడుకోవడానికి ఏవైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ వ్యాఖ్యల్ని ఓన్ చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్షణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆమె ఈ వ్యాఖ్యల్ని, సురేఖ గారి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేలా ఆమెకు గైడ్ చేయగలిగితే, ఆమెకు సూచన చేయగలిగితే ఆ పార్టీకి మంచిది, ఆమెకు కూడా కాస్తో కూస్తో గౌరవం ఉంటుంది. నిజానికి కేటీఆర్ ఏదో అన్నారని సురేఖ గారు ఈ స్థాయిలో ఎమోషనల్ అయిపోయి ఏదేదో మాట్లాడేశారు. సురేఖ గారు మాట్లాడిన మాటలు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కువగా ఎవరిని బాధించిందంటే నాగార్జున కుటుంబాన్నే బాధించుండాలి. బట్ నాగార్జున గారి ట్వీట్ చూసిన తర్వాత అంటే ఈ పరిస్థితుల్లో కూడా కుటుంబం క్షోభపడే తరహా వ్యాఖ్యలు సురేఖ గారు చేసిన తర్వాత కూడా ఆయన చాలా హుందాగా, చాలా గౌరవంగా, ఒక్క అక్షరం కూడా తప్పుగా లేకుండా గౌరవనీయులైన మంత్రి గారు అంటూ ఒక ట్వీట్ చేశారు. చాలా సంస్కారవంతమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసిన తర్వాతైనా సురేఖ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీల మధ్య వ్యవహారంగా కేవలం నాగార్జునకు సంబంధించిన వ్యవహారంగానే వదిలేయకుండా సినిమా పరిశ్రమ కూడా దీనిపైన స్పందించాలి కదా. సినిమా పరిశ్రమలో ఒక ఫ్యామిలీకి సంబంధించి, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపైన ఈ తరహా ఆరోపణ చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పటికే చాలామంది స్పందించి ఉంటారని నేను అనుకున్నా. బట్ చాలా తక్కువ మంది స్పందించారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిపైన ఈ తరహా ఆరోపణ చేస్తే కనీసం ఖండించడమో, మాట్లాడడమో, మీకేమైనా పర్సనల్గా పరిచయాలు ఉంటే సురేఖ గారికి ఫోన్ చేసి ఇలా వెనక్కి తీసుకోండి వ్యాఖ్యలు చెప్పడం చేస్తే బాగుంటుంది. సో సినిమా ఇండస్ట్రీ కూడా దీనిపై రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సురేఖ గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యల్ని డిజోన్ చేసుకోవడం ఆ పార్టీకి మంచి కలిగిస్తుంది.